ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇండియన్ సొసైటీ అనే చాప్టర్లో స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరిగిన కొన్ని మత సంఘర్షణలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి బిట్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క ఇండియన్ సొసైటీ నుంచి కంపల్సరీ మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్, ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే వాటి ద్వారా వాటిని ఫాలో అయితే అవ్వచ్చు. అయోధ్యలో బాబ్రీ మసీదుకు సంబంధించిన అంశం. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈ అయోధ్యలో బాబ్రీ మసీదుకు సంబంధించిన అంశం కూడా ముఖ్యమైనదండి. ఇది యొక్క సంఘర్షణ చూసుకునే మనకు 1992 డిసెంబర్ 6న జరగడం జరిగింది. 1948లో గోవింద్ వల్లభ్ పంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదులో సీతారాముల విగ్రహాలు పెట్టడం వల్ల ఈ అంశం తెరపైకి వచ్చింది. అయోధ్యలో బాబర్కు చిహ్నంగా రామ జన్మభూమిగా పిలువబడే ప్రాంతంలో బాబ్రీ మసీదుని నిర్మించింది ఎవరు? మీరా బాంకీ. 1992 డిసెంబర్ 6న ఆర్ఎస్ఎస్ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుకు సంబంధించిన అంశం ఇది 1992 డిసెంబర్ 6న తెరపైకి వచ్చింది. ఇందులో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుంటే మనం 1948లో గోవింద్ వల్లభ్ పంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదులో సీతారాముల విగ్రహాలు పెట్టడం వల్ల ఈ అంశం తెరపైకి వచ్చింది. అయోధ్యలో బాబర్కు చిహ్నంగా రామ జన్మభూమిగా పిలువబడుతున్న ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించిన వ్యక్తి ఎవరు? మీరా బాంకీ. 1992 డిసెంబర్ 6న ఆర్ఎస్ఎస్ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో భారతదేశం యొక్క ప్రధానిగా ఎవరు ఉన్నారు? పివి నరసింహారావు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు? కళ్యాణ్ సింగ్. బాబ్రీ మసీద్ కూల్చివేతపై విచారణకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? జస్టిస్ లిబ్రహన్ కమిషన్. ఈ జస్టిస్ లిబ్రహన్ కమిషన్ 17 సంవత్సరాల తర్వాత తన నివేదికను 2009 జూన్ 30న సమర్పించింది. ఈ నివేదికలో ప్రధాన అంశం రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలి. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్. బాబ్రీ మసీద్ కూల్చివేతకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ పేరేది? జస్టిస్ లిబ్రహన్ కమిషన్. ఈ కమిషన్ 17 సంవత్సరాల తర్వాత తన యొక్క నివేదికను 2009 జూన్ 30న సమర్పించింది. ఈ యొక్క నివేదికలో ప్రధానమైన అంశం ఏది? రాజకీయాలు మతానికి దూరంగా ఉండాలి. బాబ్రీ మసీదు కూల్చివేత కారణంగా ఏ నగరాల్లో తీవ్రమైన మత సంఘర్షణలు జరిగాయి? ఢిల్లీ మరియు ముంబాయి. ఈ మత సంఘర్షణల కారణంగా దాదాపుగా 1788 మంది చనిపోగా కోట్లాది విలువైన ఆస్తి నష్టం జరిగింది. బాబ్రీ మసీద్ కూల్చివేత కారణంగా బొంబాయి అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్. కేరళలో క్రిస్టియన్ ముస్లింలకు మధ్య మత సంఘర్షణలు ఎప్పుడు జరిగాయి? కేరళలో క్రిస్టియన్స్ మరియు ముస్లింలకు మధ్య మత సంఘర్షణలు ఎప్పుడు జరిగాయి? 1995. నెక్స్ట్, మీరట్ మత సంఘర్షణలు. మీరట్ మత సంఘర్షణలు ఎప్పుడు జరిగాయి? 1987లో జరిగాయి. ఈ ఘర్షణలకు ప్రధాన కారణం మసీదులో పంది ప్రవేశించడం. దీనిపై పోలీసులు హషింపూర్, మల్వానాలో అనేక మంది ముస్లింలపై దాడులు నిర్వహించారు. దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ మరియు ఐక్యరాజ్య సమితి నిరసన వ్యక్తం చేశాయి. మీరట్ మత సంఘర్షణలు ఎప్పుడు జరిగాయి? 1987లో. ఈ యొక్క మీరట్ మత సంఘర్షణలకు ప్రధాన కారణం ఏది? మసీదులో పంది ప్రవేశించడం. ఔరంగాబాద్ మత ఘర్షణలు. ఔరంగాబాద్ మత ఘర్షణలు ఎప్పుడు జరిగాయి? 1986. ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికలలో శివసేన ఓటమి కారణంగా హిందూ మరియు ముస్లింల మధ్య ఈ యొక్క గొడవలకు ప్రధాన కారణమయ్యాయి. మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఈద్ ప్రార్థన సమయంలో గొడవలు ఏ సంవత్సరంలో జరిగాయి?
మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఈద్ ప్రార్థన సమయంలో గొడవలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1980. దసరా మరియు మొహరం పండుగలు ఒకే సమయంలో రావడం వలన 1982లో అల్లర్లు ఏ నగరాల్లో జరిగాయి? దసరా మరియు మొహరం పండుగలు ఒకే సమయంలో రావడం వల్ల 1982వ సంవత్సరంలో అల్లర్లు ఏ నగరాల్లో జరిగాయి? బరోడా మరియు గుజరాత్. మలేగాన్ మహారాష్ట్ర అల్లర్లు ఎప్పుడు జరిగాయి? 1983లో. ఇండియా క్రికెట్ టీం ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా కొందరు వ్యక్తులు జమా మసీదు ముందు టపాసులు పేల్చడం వలన ఈ మలేగాన్ మహారాష్ట్ర అల్లర్లు జరిగినాయి. హైదరాబాద్లో 1983లో మసీదులో జరిగిన సంఘటనకు ఎంఐఎం పార్టీ బంద్కు పిలుపునివ్వడం వల్ల ఈ యొక్క అల్లర్లు జరిగాయి. మీరట్ యూనివర్సిటీ ప్రెస్ మత సంఘర్షణలకు ప్రధాన కారణం ఏంటి? మీరట్ యూనివర్సిటీ ప్రెస్ మత సంఘర్షణలకు కారణం. ఈ యొక్క మత సంఘర్షణలు ఎప్పుడు జరిగాయి? 1982లో. ఈ యొక్క మీరట్ యూనివర్సిటీ ప్రెస్ మత సంఘర్షణలకు ప్రధాన కారణం పక్కపక్కన ఉన్నటువంటి శివాలయం మసీదు స్థలంపై చెలరేగిన సంఘటనల వల్ల ఈ అల్లర్లు ప్రధాన కారణమయ్యాయి. హైదరాబాద్లో 1978లో జరిగిన అల్లర్లకు సంబంధించిన ప్రధాన కారణం ఏది? హైదరాబాద్లో 1978లో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాన కారణం ఏది? హైదరాబాద్లో ఈ అల్లర్లకు ప్రధాన కారణం వినాయక నిమజ్జనం జరిగే సందర్భంలో కొందరు వ్యక్తులు రాళ్లు విసరడం వల్ల ఈ యొక్క అల్లర్లు జరిగాయి. హైదరాబాద్లో 1978లో జరిగిన అల్లర్లకు సంబంధించిన ప్రధాన కారణం వినాయక నిమజ్జనం జరిగే సందర్భంలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసరడం వల్ల ఈ యొక్క గొడవలు జరిగాయి. సిక్కులపై జరిగిన గొడవలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? సిక్కులపై జరిగిన గొడవలపై విచారణ కోసం కేంద్రం నియమించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఈ యొక్క సిక్కు గొడవలు ఎప్పుడు జరిగాయి? 1984 అక్టోబర్ 31న జరిగాయి. ఇందిరాగాంధీ హత్య ఫలితంగా దేశంలో వివిధ ప్రాంతాలలో సిక్కులను ఊచకోత కోశారు. దీని యొక్క విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ జస్టిస్ నానావతి కమిషన్. సిక్కులపై జరిగిన గొడవలపై కేంద్ర ప్రభుత్వం విచారణ కోసం నియమించిన కమిషన్ ఏది? జస్టిస్ నానావతి కమిషన్. ఈ యొక్క సిక్కులపై జరిగిన గొడవలకు సంబంధించి ఏ సంవత్సరం జరిగాయి? 1984 అక్టోబర్ 31న. దీనికి ప్రధాన కారణం ఇందిరాగాంధీ హత్య ఫలితంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో సిక్కులను ఊతకోత కోశారు. మరికొన్ని మత సంఘర్షణల గురించి మనం తెలుసుకుంటే బెంగాలీ సంఘర్షణ ఇది 1948లో జరిగింది. బెంగాల్లోని నిఖాలి మరియు బీహార్లోని కొన్ని గ్రామాల్లో ఇక బెంగాలీ సంఘర్షణలు జరిగాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్ సంఘర్షణ ఇది 1961లో జరగడం జరిగింది. జబల్పూర్లోని హిందూ మరియు ముస్లింల మధ్య ఈ గొడవలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ సంఘర్షణ ఇది ఎప్పుడు జరిగింది? 1969. ఇది ఎవరెవరి మధ్య జరిగింది? ముస్లింలు మరియు హిందువుల మధ్య. మహారాష్ట్రలోని జులగావ్ సంఘర్షణ 1978లో జరిగింది. ఇది ఈ ఘర్షణకు కారణమైన ప్రధాన కారణం హిందూ ముస్లింల మధ్య ఈ ఘర్షణలు జరగడం జరిగింది. ఈ ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ డిబి మదన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. ఇది ఫ్రెండ్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కొన్ని జరిగిన మత సంఘర్షణల గురించి కొన్ని ముఖ్యమైన బిట్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్లెంట్.